జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మంజీరా అభయారణ్యంను సందర్శించిన సందర్భంగా కల్పకూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరించి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వినతిపత్రం ఇచ్చిన స్థానిక ప్రజాప్రతినిధులు పాండు, చక్రపాణి, అజయ్, ప్రఫుల్లానంద్ తదితరులు. చేద్దామని ఇప్పుడు అందరూ వచ్చారు కదా, మన విజిట్కి వచ్చారు. అంటే ఎందుకు భగీరథ కలవకూరు గ్రామ పంచాయతీ మంజీరా డ్యామ్ అదేంటి అన్ని గ్రామాల్లో వస్తుంది మంజీరా నేను మాట్లాడతాను. ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారికి కలవకూరు గ్రామ ప్రజల తరఫున కలవకూరు గ్రామానికి మంజీరా నీటి సరఫరాను ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ఈ విషయమై గతంలో కూడా మంజీరా మేనేజింగ్ డైరెక్టర్ గారిని కూడా హైదరాబాద్ వెళ్ళి కలవడం జరిగింది. ఇస్తామని చెప్పిండు. కానీ ఇప్పటివరకు కూడా కలవకూరు గ్రామం లోపల గ్రామ పంచాయతీ పరిధి లోపల మంజీరా డ్యామ్ ఉన్నా మాకు తాగడానికి నీరు మాత్రం ఇవ్వడం లేదు. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి మళ్ళీ ఒకసారి దీన్ని తీసుకొని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కలవకూరు గ్రామ పంచాయతీ మంజీరా నీళ్లు తాగడానికి ఇవ్వాలని కోరడం జరిగింది. అట్లాగే కలవకూరు గ్రామ పంచాయతీ పరిధి లోపల మంజీరా డ్యామ్ తర్వాత పురాతనమైన కాశీ విశ్వేశ్వర మందిరం గలదు. అలాగే మంజీరా నది లోపల ముసళ్ళ పెంపకం గురించి ఉంది. కాబట్టి ఈ ఏరియాను పర్యాటక కేంద్రంగా గుర్తించాలని చెప్పి కోరడం జరిగింది. కలెక్టర్ గారికి కలవకూరు గ్రామ ప్రజల తరపు నుంచి మేము ముఖ్యంగా ఏం విన్నవించినామంటే సెంట్రల్ యునెస్కో టీం కూడా వచ్చింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కలవకూరు గ్రామ ప్రజల తరపు నుంచి కలవకూరు గ్రామంలో రైతులు ఎన్నో వ్యవసాయ భూములు కోల్పోయారు డ్యామ్ వల్ల. ఇన్ని రోజులు డ్యామ్ ఉన్నప్పటికీ మాకు శాపంగా మారింది. మేడం రాకతోటి యునెస్కో వారి రాకతోటి ఇది మాకు వరప్రదాయంగా మారాలని మేడంకు అతి కూతవేడు దూరంలో కలవకూరు గ్రామం ఉన్నప్పటికీ ఇప్పటివరకు తాగునీటికి నోచుకోలేము. మేము తాగునీటితో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.